విజయవాడలో అజిత్ సింగ్ నగర్ మదర్సాలోని ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ మదర్సాలో 60 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. నిన్న రాత్రి భోజనం చేసిన వీరిలో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి వాంతులయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మాను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మదర్సా వద్ద ఆందోళనకు దిగారు. ఆహారం కలుషితమే విద్యార్థుల అస్వస్థతకు కారణమని ఆరోపించారు. అధికారులు తనిఖీ చేయగా ఈ నెల 17న తీసుకొని వచ్చిన 100 కేజీల మాంసం బయటపడింది. ఈ కుళ్లిపోయిన మాంసం తినడం వల్లనే విద్యార్థులు ఇలాంటి అస్వస్థతకు గురయ్యారని అజిత్ నగర్ పోలీసులు విచారిస్తున్నారు. ఎంకే బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మదరసా ఉంది. ఆ మదరసాలో సుమారు ఒక 65 మంది విద్యార్థినులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది. అందు నిమిత్తం ఇక్కడ ఒక మదరసా ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి 16-17 ఇయర్స్ ఉంటాయి. ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవ్వడం జరిగింది. ఆ వాంతులు అయినప్పుడు వాళ్ళు అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయింది. అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగన్నం పెట్టామని చెప్తున్నారు. ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది. మరలా ఉదయం 5 o'clockకి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు. ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది. సుమారు 8:30 ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లకి మళ్ళీ వాంతులు అవడే పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు టీచరు ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మధు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, చెప్పండి. మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కరిష్మా అనే విద్యార్థిని అయితే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ ఫుడ్ పాయిజన్కి కారణాలేంటి? థ్యాంక్ యూ యామిని. ఇప్పుడు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో చూసుకుంటే ఎంకే బేగ్ హై స్కూల్ సంబంధించిన పరిధిలో కనుక చూసుకుంటే కనుక మదర్సా అంటే ముస్లింలకు సంబంధించిన మదర్సా ఉర్దూ ఇక్కడ అభ్యసిస్తూ ఉంటారు విద్యార్థులు. దాదాపు 60 మంది విద్యార్థులు కూడా ఇక్కడ అభ్యసిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కనుక రాత్రి దాదాపు 10 మంది పిల్లలకి వాంతులు అవడంతో వాళ్ళందరూ ఉదయం పూట ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అందులో 9 మంది మాత్రం సురక్షితంగా ఉన్నారనేది కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే కనుక అందులో కరిష్మా అనే అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి కరిష్మా గుంటూరు చెందిన అంగళూరు గ్రామానికి చెందిన అమ్మాయి మాత్రం చికిత్స చేస్తున్నా కానీ మృతి చెందని అధికారులు తెలుపుతూ ఉన్నారు. అయితే దీని అంతటికీ ఫుడ్ పాయిజన్ జరిగిందని కొందరు భావిస్తూ ఉన్నారు. అది కాకుండానే అదేవిధంగా చూసుకుంటే మదర్సా సంబంధించిన ఏదైతే ఉందో కిచెన్లో కనుక చూసుకుంటే కనుక ఫుడ్ కంట్రోల్ అధికారులు మొత్తం అందరూ కూడా తనిఖీలు చేయడం జరిగింది. దాదాపు 17వ తారీఖు నుంచి నిల్వ ఉన్న 100 కేజీల మటన్ మాత్రం గుర్తించడం జరిగింది. అంటే ఈ మాంసాన్ని కుళ్ళిపోయిన మాంసాన్ని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ మదర్సాలు అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల ఫుడ్ పాయిజన్ జరిగి పిల్లలందరూ కూడా అస్వస్థకు గురయ్యారనేసి కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇదే విధంగా చూసుకుంటే అంటే మదర్సాకు వచ్చేటప్పటికి కొన్ని అనుమతులు కానీ పరిమితులు కానీ ఎలాంటివి కూడా లేవనేసి చెప్పుకోవచ్చు. అంటే ఒక మదర్సా నిర్మించాలంటే కనుక ట్రస్ట్ నిర్మించడానికి ఎలాంటి అనుమతులు ఉండాలనే దాన్ని కూడా ప్రజల్లో అవేర్నెస్ లేదు అనేది చెప్పుకోవచ్చు. అయితే కనుక ఎక్కువ ముస్లిమ్స్ అందరూ కూడాను పిల్లలందరూ కూడా ఉర్దూను అభ్యసించడానికి తీసుకెళ్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే కొంతమంది డే స్కాలర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హాస్టల్లో కూడా దాదాపుగా ఒక 20 మంది పిల్లలు కూడా ఆ హాస్టల్లో ఉండి చదువుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక రాత్రి అంటే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఇదే కుళ్ళిపోయిన మటన్ని పిల్లలకి పెడుతూ ఉండడంతో దాన్ని తినడం వల్ల కడుపులో నొప్పి వచ్చి వాంతులు కొంతమంది వాంతులు అవడం అలాగే విరోచనలు అవడం కూడా జరిగింది. అయితే ఈ గుడివాడ పట్టణానికి చెందిన కరిష్మా అనే అమ్మాయికి మాత్రం కొద్దిగా కడుపు నొప్పి రాత్రి విపరీతంగా కడుపు నొప్పి రావడంతో ఉదయాన్నే 6 గంటలకు హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా పోలీసులకు కానీ బంధువులకు కానీ తల్లిదండ్రులు కూడా ఇంటిమేషన్ ఇవ్వని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అయితే మదర్సా యాజమాన్య ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో కనీసం తల్లిదండ్రులు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదనేసి తల్లిదండ్రులు కూడా మదర్సా ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే కనుక సెంట్రల్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో దేవరకొండ ప్రసాద్
ఆయన విచారణలో చూసుకుంటే కనుక వీరంతా కూడా దాదాపుగా 10-15 రోజుల కింద కుళ్ళిపోయిన మాంసాన్ని నిల్వ ఉన్న ఆహార పదార్థాలని పిల్లలు పెట్టడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగింది అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే కనుక ఇప్పుడు ఎవరైతే ఉన్న ట్రస్ట్ సభ్యులందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారణ సాగిస్తారు. అంటే ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా లేకపోతే మరి ఏ ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది అదే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆమె అయితే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఫుడ్ అధికారులు కనుక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కనుక వస్తున్నారు తప్పించి మిగిలిన రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఆమె రైట్, థ్యాంక్ యూ.